కేవలం మూలాధార స్థానంలో ఉన్న శక్తి సిద్ధపురుషుడికి సహస్రారంలో ఉంటుంది. సహస్రారంలో ఉన్న శివశక్తి ఐక్య రూపిణి తత్వాన్ని చూపిస్తున్నది ఆ తల్లి అక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అంశం. పైగా ఈ తల్లికి కొల్హాపురి మహాలక్ష్మి పేరెందుకు వచ్చింది ఇది తెలియాలి కదా. అసలు నిజానికి ఇది మొదటి శక్తిపీఠమే. కొల్హాపురి అని తర్వాత పేరు వచ్చిందట. ఎందుకంటే కొల్హడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇతనికి కోలుడు అని పేరున్నది. కోలుడు, డోలా అని రెండు పేర్లున్నాయి. అందుకే డోలాసుర భయంకరి. ఇది కోలాసుర భయంకరి అనే పాఠాంతరం కూడా ఉందండి. కోలాసుర భయంకరి లేదా డోలాసుర భయంకరి. ఇది కోలా కొల్హ రెండు ఒకటే శబ్దములు ఇవి. వీడు ఒక అసురుడు. వీడు పుత్రుడు కరవీరుడు అని ఒకడున్నాడు. ఈ కరవీరుడు మహాదుర్మార్గుడు. అతడికి అధికారం ఇచ్చటి తండ్రి. ఇద్దరు దుర్మార్గులే. ఈ కరవీరుడు ఉత్పాతాలు ఎక్కువైపోవడంతో దేవతలు శివుని ప్రార్థిస్తే అతడు వచ్చి కరవీరుడిని సంహరించేట పరమేశ్వరుడు. అప్పుడు ఈ కొల్లుడికి మహాకోపం వచ్చి దేవతలపై యుద్ధం ప్రకటన చేస్తే అమ్మవారు వచ్చి ఇక్కడ ఆ కోలాసురుని సంహరించింది. ఆ కోలుడు ఇటు కరవీరుడు పాలించిన చోటు గనక దీనికి కొల్హాపురము, కరవీరపురము అని రెండు పేర్లు వచ్చాయి ఇక్కడ. తర్వాత మరణ దశలో అతడికి ఎరుక వచ్చిందిట. మరి అమ్మవారి చేతిలో మరణించాడంటే ఎంత గొప్ప విషయం అండి. అప్పుడు అన్నాడు, అమ్మా ఒకటే కోరిక, నా జీవుడు ఎలాగూ నీలో లీనమైపోతాడు. ఇంతవరకు యుద్ధం చేశాను, ధన్యుణ్ణి, నిన్ను ఎదురుగా చూడగలిగాను. నీ చెయ్యి తాకిన ఆయుధాలు నన్ను తాకేయంటే నా పాపాలన్నీ పోయాయి. ఇది ఇక్కడ గొప్ప విషయం. దానితో నేను శుద్ధుడినైపోయి శుద్ధమైన ఈ జీవుడు నీలో చేరిపోతున్నాడు. కానీ నువ్వున్న ఈ క్షేత్రము ఈ శరీర క్షేత్రాన్ని శుద్ధి చేసిన క్షేత్రం కనుక ఈ శరీరానికి ఉన్న పేరే ఈ క్షేత్రానికి కూడా ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి అన్నాడు ఇక్కడ. కనుక ఈ శరీరానికి ఉన్న పేరేమిటి? కోలుడు కదా, అందుకే కోలాపురి, కొల్హాపురి ఇది చెప్పబడుతున్నది. అలాగే మా అబ్బాయి గారి పేరు కూడా ఉంటే బాగుంటుంది, కరవీరపురం. ఇది చూపిస్తున్నారు. ఇది సామాన్య క్షేత్రం కాదు, దీనికి సిద్ధక్షేత్రం అని పేరు ఇక్కడ. అసలు మొత్తం శక్తిపీఠములన్నీ సిద్ధపీఠములు. సిద్ధపీఠం అని పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏ సాధన చేసినా సిద్ధి జరిగి తీరుతుంది, అక్కడ సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని చెప్పడం కోసమే సిద్ధపీఠం. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వరి. అలాంటి సిద్ధక్షేత్రం ఇది. పైగా ఈ కరవీరపురం ఎంత గొప్పది అంటే నేటికి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు అక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారని మనకి చరిత్రలో కూడా కనబడుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి అదంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం. నిజంగా బాగా పరిశీలిస్తే ఈ శక్తిపీఠాలకి దత్తాత్రేయ స్వామి వారికి, పరశురాముడికి, రేణుకాదేవికి సంబంధం ఉన్నదండి. ఇదొక రహస్యాంశం. అనేక శక్తిపీఠాల్లో రేణుకాదేవికి పేరు వినబడుతుంది. మనమున్న భాగ్యనగరంలో ఎల్లమ్మ రేణుకాదేవి అంటాం. ఈ ఎల్లమ్మ రేణుకాదేవి అంటే చిన్న విషయం కదా. ఎల్ల అంటే సీమ, బార్డర్ అని అంటాం కదా. ఎల్ల అక్కడున్న అమ్మ. ఇంకా బార్డర్ అంటే అసలేమిటి? అది బార్డర్, సాధన దాటి సిద్ధికి వెళ్తున్న బార్డర్. అక్కడ ఏ శక్తి ఉంటుందో ఆవిడ ఎల్లమ్మ, రేణుక. ఆ ధోరణిలో పరిశీలించాలి. ఈ రేణుక కథ ఉంది కదా మనకి. జమదగ్ని యొక్క భార్య రేణుక. పరశురాముడు నరికేయమంటే నరికేశాడు. ఏమిటండి? మళ్ళీ పరశురాముడు బ్రతికించాడు. ఇదంతా ఒక శక్తి ఉపాసన రహస్యం. అందుకే ఆ పరశురాముడికే దత్తాత్రేయుడు శ్రీ విద్యనిచ్చాడు. ఇవన్నీ పరిశీలించాలి. శక్తిపీఠాల్లో అనేకం. అలంపురే జోగులాంబ కూడా రేణుకాక్షేత్రం, మాయూరే ఏకవీర రేణుకాక్షేత్రం. ఈ రేణుకాక్షేత్రాలకి దీనికి సంబంధం ఏమిటి? దశమహావిద్యల్లో కూడా రేణుక ఒక శక్తి ఉన్నది. ఈ రేణుకా శక్తికి, కుండలిని శక్తికి ఎక్కువ సంబంధం ఉందండి. అందుకే ఎక్కువగా రేణుక పేరు శక్తిపీఠాలన్నింటిలో మనకి అనుబంధం ఉంటుంది. రేణుక అనే పేరులోనే ఒక పరమార్థం ఉంది. ఇవి పరిశీలించాలి. అందుకే దశమహావిద్యని శక్తిపీఠాలని మామూలుగా పైన చూసి ఇదేదో దేవతలు కొన్ని చోట్ల ఉగ్రంగా నాలికలు వేలాడేసుకుని, పైగా నెత్తురోడుతూ రాక్షసుల తలకాయలు పట్టుకుని పుర్రెల మాలలో వేసుకుని, అబ్బే ఏమిటండి హిందువులు దేవతలందరూ ఇలా ఉంటారు, ఆటవిక దశలో పూజించిరి అని ఒక రీసెర్చ్ బుక్ రాస్తాడు. వాడికి అసలు దేవతా స్వరూపమే తెలియదు. ఆటవిక దశలో దేవత్వం ఎక్కడ తెలుస్తుంది వాడికి? వాడు ఏ పరిభాష వాడాడు ఎక్కడ తెలుసా? రేణుక అనే మాట వాడాడు అంటే ఆటవిక దశలో శబ్దం వాడతాడా? అది ఆలోచించామా మనం ఎప్పుడైనా? ఎలా ఆలోచించాలి? అలా ఆలోచించి ప్రపంచ కన్ను విప్పించడానికి మహర్షులు ఏదో రూపంతో వస్తారండి. వచ్చి ప్రపంచ కళ్ళు తెరిపిస్తారు. అలా తెరిపించిన ఒకానొక మహర్షి ఇటీవల కాలంలో రమణ మహర్షి దగ్గర అంతేవాసిగా ఉన్నటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆ మహానుభావుడికి రేణుక పిలిపించుకుంది పడైవీళ్ళలో. మనం ఉమాశాస్త్రం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆవిడ మొత్తం దశమహావిద్యలేంటో చూపించింది. ఆయన అద్భుతంగా సూత్రీకరించి రచించాడు.
ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన విద్యలే దశమహావిద్యలని అద్భుతంగా చూపించాడు ఆధారాలు. మొత్తానికి దశమహావిద్యలు ఈ శక్తిపీఠాన్ని ఎలా చూడాలి అని చెప్తున్నా ఇక్కడ. అందుకు ఈ కొల్హాపురి మహాలక్ష్మి ఈ క్షేత్రంలో కూడా మనకి ఇటువంటి శక్తి విశేషాలు కనబడుతుంటాయి. అందుకే వాటి మూర్తిలో అన్నిట్లో కూడా ప్రధానంగా మనలో కుండలిని రూపంతో తల్లి ఉన్నది కదా. మనలో కుండలిని, ప్రపంచంలో కుండలిని, బయట కుండలిని సమిష్టి కుండలిని, మనలో కుండలిని వ్యష్టి కుండలిని. అందుకే అమ్మవారిని కుండలిని రూపంగాను, విగ్రహ రూపంగాను, యంత్ర రూపంగాను, మంత్ర రూపంగాను, పరతత్వంగాను ఇన్ని రకాలుగా మనం దర్శించాం. అది అన్నిటికీ సమన్వయం కనబడుతూ ఉంటుంది.